విశాఖలో ఇందిరాగాంధీ జూ పార్క్ ను ఉదయం నుంచి మూసి ఉంచడంపై సందర్శకులు ఆగ్రహించారు. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కారణంగా జూ పార్క్ ను మూసేశారు అధికారులు. అయితే ఆ విషయం తెలియక జూ పార్క్ సందర్శనకు ఉదయం నుంచే క్యూ కట్టారు పర్యాటకులు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు సైతం టికెట్లు కూడా ఇచ్చారు జూ పార్క్ అధికారులు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన కారణంగా మధ్యాహ్నం వరకు జూ పార్క్ లోనికి అనుమతి లేదని, మధ్యాహ్నం 1 గంట తర్వాత రావాలని సూచించారు. దాంతో వారంతా అక్కడే పడిగాపులు పడ్డారు. అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా జూ పార్క్ సందర్శనకు అనుమతించకపోవడంతో పర్యాటకులు ఆగ్రహించారు. పవన్ కళ్యాణ్ పర్యటన కారణంగా జూ పార్క్ మూసేస్తున్నట్లు కనీస సమాచారం లేదని, బోర్డులు కూడా పెట్టలేదని పర్యాటకులు ఫైర్ అయ్యారు. దీంతో పర్యాటకులను ఎలా సముదాయించాలో అర్థం కాని జూ పార్క్ సెక్యూరిటీ సిబ్బంది రేపు రావాలని ఉచిత సలహా ఇచ్చారు. దాంతో పర్యాటకులు వారితో వాగ్వాదానికి దిగారు. మళ్ళీ ఇక్కడికి వస్తారు, ఏ టైం వస్తారో అవుతుందో చెప్పలేము. ఈ పిల్లలతో మేము తెల్లవారిసరికి వచ్చాము 9:30 అప్పుడు ఇప్పుడు అడుగుతారనమాట. రేపు రండి అన్నారు, 1 గంటకి చేస్తామన్నారు. చంటి పిల్లలతో ఉన్నారు. సీజన్ పెట్టియండి. అదే తెలుగు సోమవారం జూ చూసుకుందాం వస్తే సోమవారం సెలవు అని చెప్పారు. సరే సెలవు అని చెప్పారు చెప్పి అరకెళ్ళాం అవన్నీ చూస్తున్నాయి. ఇవాళ కేవలం ఇక్కడ జూ పార్క్ ఒకటి మిగిలిపోయిందని చూడటం కోసం వచ్చే ఉదయం నుండి వస్తే మరి లోపల పంపించలేదు అన్నారు. మరి కారణం ఏంటండి, ముందస్తు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా, మేము చాలా మంది వచ్చాం, పిల్లల జలాతో ఇబ్బంది పడుతున్నాం అని అంటే తర్వాత పంపిస్తాము, అది కూడా చెప్పలేమని చెప్పి సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారు. మరి చాలా పెద్దలు పిల్లలతో కలిపి వచ్చాము, మరి ఈ టైంలో మళ్ళీ తిరిగి పంపించబోతే మేము చాలా నిరాశ చెందుతూ ఉన్నాం. కొంచెం ఏదైనా ఇబ్బంది, కొంచెం అదే ఇన్ఫర్మేషన్ ఉంటే ముందే ఆగిపోయేవాళ్ళం. మళ్ళీ కేవలం ఈ జూ పార్క్ కోసమే రావడం జరిగింది. మొన్న మండే కూడా వచ్చాము, రిపబ్లిక్ డే అని. ఆ రోజేమో హాలిడే అంట. మళ్ళీ సరే అని చెప్పి అరకెళ్ళిన వాళ్ళం కూడా కేవలం జూ చూడటం కోసం మళ్ళీ రిటర్న్ అయ్యి ఇటు వచ్చాము. పెద్దవాళ్ళందరూ కూడా చూడలేదు, వాళ్ళు కూడా ఒకసారి చూస్తారని. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో సడన్గా ఎలవలేదు అంటున్నారు. ఎందువల్ల ఆపారంటే డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు విజిట్ చేయడానికి, అందుకని చెప్పి అని అంటున్నారు. తర్వాత పంపిస్తామంటున్నారు. అది కూడా గ్యారంటీ లేదు.